నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆనాడు ఒక మహిళా మంత్రి నాకు చీర గాజులు పెడతానని చెప్పారు. ఆనాడే చెప్పా ఆమెకి, చీర గాజులు పంపించండి, మా అక్క చెల్లెలకు పెట్టి వాళ్ళు కాలు మొక్కి ఆశీర్వాదం తీసుకుంటానని. నాలుగోది, పేదల సేవల్లో సోషల్ రీఇంజనీరింగ్. పేదరికం లేని సమాజం తెలుగుదేశం పార్టీ లక్ష్యం. 2 రూపాయలకే కిలో బియ్యం, జంతా వస్త్రాలు, పక్కా ఇల్లు, పెన్షన్ ఇచ్చింది అన్న ఎన్టీఆర్. చాలని పెన్షన్ 5 రెట్లు పెంచారు. 200 రూపాయల నుంచి 1000 రూపాయలు చేశాం. ఒకే సంతకంలో 1000 రూపాయల పెన్షన్ని 2000 చేశాం. ఇప్పుడు ఏకంగా భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఇవ్వని విధంగా 4000 రూపాయల పెన్షన్ మన చంద్రన్న అందిస్తున్నారు. ఇంతేకాదు, డ్వాక్రా, దీపం, అన్న క్యాంటీన్ ఇచ్చింది మన చంద్రన్న. భారతదేశంలో ఏ నాయకుడు సాహసం చేయలా, కానీ మన నాయకుడు చంద్రన్న సాహసం చేసి ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా ఇచ్చిన బాబు సూపర్ 6 హామీ నిలబెట్టుకునేందుకు ముందలికి అడుగులేస్తున్నారు. మన ప్రభుత్వ అధికారులకు వచ్చిన వెంటనే పెన్షన్ పెంచాం. మూసేసిన అన్న క్యాంటీన్లు తిరిగి ప్రారంభించాం. మెగా డిఎస్సి ఏర్పాటు చేశాం. వచ్చే నెలలో తల్లికి వందనం ఇస్తున్నాం. ఆగస్టు మాసంలో ఉచిత బస్ ప్రయాణం కూడా మన ప్రభుత్వం అందజేయబోతుంది.